ఎవరింటిలో అయితే పరిశుద్ధత ఉంటుందో, ఎవరింటిలో అయితే పవిత్రత ఉంటుందో, ఎవరింటిలో అయితే ఇదిగో ఆ పరిశుద్ధత నింపుకొని ఉంటారో వారింటిలో దేవుడు ఉంటాడు, వారిల్లు దేవుడు ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది మానవుడికి. ఆనాడు నోవాహు దినాల్లో చాలా జాగ్రత్తగా వినండి. ఎలాంటి దినాలయ్యా నోవాహు దినాలంటే వయవరస లేదు. అక్క వచ్చు, చెల్లెవచ్చు, తల్లవచ్చు, పిన్నవచ్చు, ఎవరైనా కావచ్చు. నువ్వు పురుషుడు స్త్రీ అనే భేదం ఉంటే చాలు వాడితో పాపం చేయడానికి వెనకాడే వాళ్ళు కానే కాదు. అటువంటి ఆ పాపిష్టి జనాంగం మధ్య నోవాహు తన కుటుంబము పరిశుద్ధంగా బ్రతికింది. నీకులాగా ఇప్పుడు మనకులాగా అప్పుడు చర్చిలు లేవు, బోధించేవారు లేరు, ధర్మశాస్త్రం లేదు, చెప్పేవారు లేరు, మంచి ఏంటి చెడేంటి అనేది గ్రహించేవారు లేరు. అటువంటి స్థితిలో ఏ భేదము లేకుండా అందరూ పాపము చేస్తున్న ఆ ప్రాంతములో ఆ ప్రజల మధ్య నోవాహు పరిశుద్ధంగా జీవిస్తూ తన కుటుంబాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడికి స్తోత్రం. రోజు దేవుడు సెలవిస్తున్నాడు, ఎవరింటిలో అయితే పరిశుద్ధత ఉంటుందో వారి కుటుంబములోనికి దేవుడు వస్తాడు. ఆమేన్. ఆ కుటుంబము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది.